మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపల్ రాజీ గురుకల్ప కాలనీలో బూత్ అధ్యక్షులు అజయ్ యాదవ్, పోచారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు సరిత, విష్ణు జాదవ్, నరేష్, భార్గవ్, శివసాయి, శ్రవణ్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు సురేష్ నాయక్, జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షుడు బాణావత్ శివకుమార్ నాయక్ ఈ ప్రచార కార్యక్రమంలో ముందుండి కార్యకర్తలతో జోష్తో ముందుకు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, కోడలు ఈటెల క్షమిత రాజీవ్ గురుకల్పాల్లో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గడప గడప సందర్శించి మోదీ చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తూ మోదీ ప్రవేశపెట్టిన పథకాలను దృష్టిలో పెట్టుకుని జరగబోయే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థి ఈటెల రాజేందర్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, మరలా మూడోసారి దేశ ప్రధానిగా మోదీని 400కు పైగా లోక్సభ స్థానాలతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడని ఆమె అన్నారు. బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు గొంగొళ్ల మహేష్, రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ అచ్చిని నరసింహ, బీజేపీ సీనియర్ నాయకుడు బాలేష్, రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు రాజా రమేష్, పోచారం మున్సిపల్ మహిళా మోర్చా అధ్యక్షురాలు సరిత, జనరల్ సెక్రటరీ నరేష్, బీజేవైఎం వైస్ ప్రెసిడెంట్ బాబు కుమార్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు వీరారెడ్డి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉండే అప్పుడు తను ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు అనమాట. తను ఒక బీసీ హాస్టల్లో బుట్టి పెరిగినరు. సో అనుకున్నారు అందరికి పిల్లలకి దొడ్డు బియ్యం పెడితే కష్టమవుతుంది, సన్న బియ్యం పెడితే బాగుంటుంది అని అనుకున్నారు. సో అట్లానే అదొక కీలకమైన నిర్ణయం తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్లో కానివ్వండి, స్కూల్స్లో కానివ్వండి, బీసీ హాస్టల్స్లో కానివ్వండి, ఇప్పుడు మామయ్య గారు వచ్చినాకనే సన్న బియ్యం పెట్టబడుతుంది. అందుకే పిల్లలు కూడా మంచిగా కడుపు నిండా తింటున్నారు. అట్లానే కోవిడ్ టైంలో కరోనా వచ్చినప్పుడు మీకు తెలుసు, అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే, అప్పుడు ఎట్లుండేనో మన పరిస్థితి, మన పక్కింట్లో కూడా కలవలేకపోతుండే, మనం కుటుంబ సభ్యులను కూడా ముట్టుకోలేకపోతుండే, అసలు ఏడికెళ్ళి వచ్చిందో ఏమైతుందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి ఉండే. అట్లాంటి సమయంలో కూడా మామయ్య గారు ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగి, గాంధీ హాస్పిటల్కి కానీ ప్రతి ఒక్క హాస్పిటల్ తిరిగి అందరికీ సేవలు అందుతున్నాయా లేదా, వైద్యం మంచినే అందుతుందా లేదా, బెడ్లు అందుతున్నాయా లేవా అని దగ్గరుండి చెక్ చేసుకున్న వ్యక్తి ఆయన. ప్రతి ఒక్క రోజు నా ప్రాణానికి ఏమైనా ఏం కాదు, నా కుటుంబ సభ్యులకు ఏమైనా ఏం కాదు, నా ప్రజలే నాకు ముఖ్యము అనుకొని ప్రతి ఒక్క ఆసుపత్రి తిరిగి ప్రతి ఒక్కరికి అన్ని టీకాలు అందుతున్నాయా లేవా అని చెక్ చేసుకున్నారు ఆ కాలంలో కూడా. అట్లానే మోడీ గారి గత 10 సంవత్సరాల పాలన మీకు తెలిసిందే. ఇప్పుడు మనకి రేషన్ బియ్యం వస్తున్నాయి కదా, 10 కిలోల బియ్యం, 6 కిలోల బియ్యం మనిషికి, అవి ఇచ్చేది మోడీ గారే. సో అందుకే మనం అందరం ముందు ఏ ప్రభుత్వం ఉన్నా కానీ అసలు ఉచితంగా ఎవరు ఇవ్వలేదు. ఇప్పుడే మోడీ గారు వచ్చినాకనే మనకు ఉచిత బియ్యం ఇస్తున్నారు, అది కూడా ప్రతి ఒక్కరికి. సో అందుకే మనం ఈసారి ఆలోచన చేసి మన కడుపు నింపినోడికి ఓటేద్దాము. పైసలు ఇస్తే ఈరోజు ఉంటాయి, రేపు అయిపోతాయి, కానీ కడుపు నింపినోడికి, అభివృద్ధి చేసినోడికి, పనులు చేసేటోడికి ఓటేస్తే మాత్రం మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. అట్లానే మీరు కరోనా సూదులు తీసుకురు కదా అందరు టీకాలు, అది కూడా మోడీ గారే ఉచితంగా ఇచ్చిర్రు. వేరే దేశంలో ఇప్పుడు ప్రధాన దేశాలు అమెరికా కానివ్వండి, లండన్ కానివ్వండి, ఏడైనా సరే అసలు పిట్టల లెక్క చచ్చిపోతుండే కరోనా వచ్చినప్పుడు. కానీ మన భారతదేశంలో మాత్రం ఒక్కొక్కళ్ళకి రెండు సూదులు, 3 సూదులు కూడా తీసుకున్నాం మనం. అది కూడా మోడీ గారు చేసిందే. అట్లానే ఇప్పుడు మనం మార్కెట్కి పోతే మనకి ఇప్పుడు స్కానర్ కనిపిస్తుంది, టక్కన ఫోన్ తీస్తున్నాము, పే చేసేస్తున్నాం, కట్టేస్తున్నాం పైసలు. ముందు మాత్రం 10 రూపాయలు అంటే 5 రూపాయలు చిల్లర లేదమ్మా అట్లా అంటుండే, కానీ ఇప్పుడు మాత్రము మనం తక్కువ ఫోన్ తీస్తున్నాము. ఇప్పుడు మార్కెట్లోకి పోయినా కూరగాయలు అమ్మేటోళ్ళకి కానీ ఎవరికి కానివ్వండి తక్కువ పైసలు కూడా వచ్చేస్తున్నాయి ఎంబట్నే. అది కూడా మోడీ గారు చేసిందే. ఈ ఇంటర్నెట్ కనెక్టివిటీ కానివ్వండి, ఏది ఉన్నా కానీ ఈ గత 10 సంవత్సరాలలో జరిగినవే ఇవన్నీ. ఇప్పుడు మనం బాంబ్ బ్లాస్ట్ లేకుండా బతుకుతున్నాం. ముందు మన గోకుల్ చాట్ ఉంటుండే, సాయిబాబా మందిర్ బాంబ్ బ్లాస్ట్ ఉంటుండే, లుంబిని పార్క్, ఇవి ఏమి లేకుండా, టెర్రరిజం లేకుండా, బాంబ్ బ్లాస్ట్ లేకుండా మన పిల్లల్ని మనం బయటికి పంపించగలుగుతున్నాము అని అంటే అది 10 సంవత్సరాలలోనే జరిగింది. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని బీజేపీకి, పువ్వు గుర్తుకి, ఈటెల రాజేందర్ గారికి ఓటేస్తారని నేను ఆశిస్తున్నా. ఎట్లా అయితే మన ఇంటి పెద్ద మంచిగా ఉంటే మన ఇల్లు మంచిగా ఉంటుందో, మన పిల్లలు మంచిగా ఉంటారో, అట్లానే మన దేశ పెద్ద బాగుంటే మన దేశం మొత్తం బాగుంటుంది, మన అందరం బాగుంటాం. సో ఈసారి అందుకే అందరూ నాకు కుటుంబం లేదు, పిల్లలు లేరు, పెళ్ళం లేదు అనుకునేటోడు కాదు, 140
40 కోట్ల జనాలందరూ నా కుటుంబమే అనుకునేటోడికి ఓటేసి ఈసారి పువ్వు గుర్తు ఈటల రాజేందర్ గారిని బీజేపీ పార్టీని భారీ మెజారిటీ తోటి గెలిపిస్తారని నేను ఆశిస్తున్నా. జై ఈటల. పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అమ్మా ఈటల రాజేందర్ అన్న నాయకత్వం, ఈటల రాజేందర్ అన్న అలానే కొద్దిసేపు రోడ్ షో కూడా చేయడం జరిగింది. ఇక్కడ స్పందన అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు బీజేపీకే వేస్తాం అంటున్నారు. మోడీ గారు ఉంటేనే దేశం బాగుంటుందని వాళ్ళే చెప్తున్నారు. మా కండువా చూడంగానే ఎందుకు వస్తున్నారమ్మా, ఏం అవసరం లేదు, మేము ఎట్లాగో డిసైడ్ అయిపోయినాము, ఈటల రాజేందర్ గారు ఇక్కడ ఉన్నారు కదా, వారికే ఓటేస్తాము, దగ్గరనే ఉంటారు, మాకు తెలుసు, ఏ ఆపదున్నా మేము రావచ్చని మాకు తెలుసు, మేము ఈటల రాజేందర్ గారికి మోడీ గారికి ఓటేస్తామని అంటున్నారు. ఇప్పుడు మన మేనిఫెస్టో చూసినట్టయితే మల్కాజ్గిరికి మోడీ గ్యారంటీ ఈటల షూరిటీ పేరుతోటి మనకి ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయబడింది, మల్కాజ్గిరి మేనిఫెస్టో. దాంట్లో మనము మల్కాజ్గిరి నారీ శక్తి కానివ్వండి, వికసిత్ మల్కాజ్గిరి కానివ్వండి, ఇంకా ఐటీ మల్కాజ్గిరి, అట్లా వివిధ అంశాలు ఉన్నాయి. ఇప్పుడు వికసిత్ మల్కాజ్గిరిలో మనకి మెట్రో రైల్ రాబోతుంది, కండ్లకోయ స్ట్రెచ్, అల్వాల్ బొలారం స్ట్రెచ్, ఇవన్నిటికీ మెట్రో రైల్ రాబోతుంది. అలానే నారీ శక్తి మల్కాజ్గిరి కింద ముద్రా లోన్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు 10 లక్షల నుండి 20 లక్షలకి చేయబడడం జరిగింది. సో 50,000 రూపాయల నుండి 20 లక్షల వారికి ఎవరైనా మహిళలు సొంత కాళ్ళ మీద నిలబడి లోన్లు అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు చేసే బిజినెస్ వారికి. అలానే ఐటీ మల్కాజ్గిరి కింద ఇప్పుడు IIIT కానివ్వండి, అట్లాంటి నల్సర్, అట్లాంటి ఇన్స్టిట్యూట్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ తోటి టైఅప్ చేసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయబడుతుంది. ఐటీ డెవలప్మెంట్ పార్క్స్ మేడ్చల్లో, ఎల్బీ నగర్లో, ఉప్పల్లో అలా చేయడం జరగబడుతుంది. సో మన మేనిఫెస్టో చూసినట్టయితే చిన్న పిల్లల నుండి ముసలి వారి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి, మహిళలకి, యువకులకు అందరికీ ఉద్దేశించి చేయబడడం జరిగింది. సో అందుకే ఈసారి అందరూ బీజేపీకి ఓటేయాలని, ఈటల రాజేందర్ గారిని భారీ మెజారిటీ తోటి గెలిపియాలని నేను కోరుకుంటున్నాను.